ఆఫ్టర్ 1 మంత్ ఇవాళ ఫ్రీ అయ్యి ఒకసారి ఫోన్ అంతా చెక్ చేస్తున్నా. వీడియోస్ కూడా చాలా చాలా అస్సలు పెట్టలేకపోయినా. రీజన్ ఏంటనేది మీకు ఫ్యూచర్ బ్లాగ్స్లో తెలుస్తుంది అనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. నేను రియలైజ్ అయింది ఏంటంటే, సమ్మర్లో ప్రోచు ఏం చేసిందా అని ఫోకస్ చేశాను. అసలు వర్దిల్ ఏం చేశాడు అనేది కొన్ని రోజులు అయినాక మర్చిపోతాం కదా. అసలు ఏం చేశాను అని నిజంగా వెతికితే ఏం చేశానో ఇవాళ అర్థమైందనమాట. మీరు కూడా చూసేయండి. ప్రోచు అయితే విజయవాడలో ఫుల్ చిల్ అయిపోతూ ఉందన్నమాట. ఈ టైంలో వర్దిల్ రెడ్డి వచ్చేసి వాళ్ళ తాతతో హైదరాబాద్లో చిల్ అవుతున్నాడు. ఆ టైంలో నార్మల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకున్నా, కానీ వీడొక పెద్ద పని పెట్టుకున్నాడు. అది నేను ఎప్పుడు అడగలేదు, వాళ్ళు నాకు చెప్పలేదన్నమాట. సో అదేంటంటే వర్దిల్ స్విమ్మింగ్ క్లాస్లో జాయిన్ అయ్యాడు. నాకు అసలు వాళ్ళు చెప్పనే లేదు. సో ఇది వర్దిల్ది లాస్ట్ స్విమ్మింగ్ డే అనమాట. ఎందుకంటే మేము రేపు నాగర్ కర్నూలుకి వచ్చేస్తాం కాబట్టి. సో రోజు మా నాన్నే తీసుకెళ్ళి వాడికి చక్కగా డ్రెస్ చేంజ్ చేసి, వాడికి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఏంటేంటో అప్లై చేసి, వాడికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి చక్కగా ఇట్లా తీసుకెళ్ళి స్విమ్మింగ్ చేయించేవాడు. ఆ రోజు మేము డ్రెస్ వేస్తామన్నా ఆయనకు నచ్చలేదన్నమాట. ఆయన దగ్గరుండి రోజు వాడికి అన్ని డ్రెస్సెస్, క్యాప్ అన్నీ పెట్టి వార్మప్స్ చేయించి వాళ్ళ కోచ్కి ఇచ్చేవాడు అనమాట. అసలు ఎంత క్రేజీ అనిపించింది. నేను అసలు నా ఫోకస్ అంతా విజయవాడలో ఉండే, కానీ అసలు హైదరాబాద్లో కూడా ఇంత ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది అని నేను ఆ రోజు వచ్చాకే తెలిసిందనమాట. అసలు ఎంత బాగా స్విమ్మింగ్ చేస్తున్నాడో. ఇవన్నీ ఖచ్చితంగా స్విమ్మింగ్ చేసే వాళ్ళకి ట్యూబ్ కానీ గ్లాసెస్ కానీ ఇవన్నీ క్యాప్ అన్నీ మ్యాండేటరీ అనమాట. సో అట్లా స్లోగా వాళ్ళ తాతయ్య అన్నీ వాడికి సెట్ చేసి పంపిస్తున్నాడు. ఫైనలీ ఈ ట్యూబ్ కూడా ఉండాలి, ఎందుకంటే వాడికి ట్యూబ్ లేకుండా స్విమ్మింగ్ ఇంకా రాలేదు. వాళ్ళ తాతయ్య తీసుకెళ్ళి కోచ్కి చెప్తున్నాడు అనమాట. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా వర్దిల్ స్విమ్మింగ్ ఇంత బాగా జంప్ చేసి ఇట్లా స్విమ్ చేస్తాడని. చాలా నేర్చుకున్నాడు. ప్రోచు కంటే వర్దిల్ ఒక 5-6 డేస్ ముందు వెళ్ళినట్టున్నాడు హైదరాబాద్కి. అప్పటి నుంచి వెళ్ళగానే జాయిన్ అయిపోయాడంట. అసలు భలే అనిపించింది నాకు. వాడు అసలు భయమే పడట్లేదు. డే 1 నుంచి కూడా వాడు అస్సలు భయపడట్లేదంట. చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ మూమెంట్. అసలు చిన్న బుడతల్ని చూడంగానే ఎంత క్యూట్గా అనిపించింది. నాకంటే అంత క్యూట్ అనిపించింది. నిజంగా నేను మధ్యలో ఒక్కసారైనా వచ్చి ఈ మూమెంట్ ఎంజాయ్ చేయాల్సింది అనిపించింది. చాలా చక్కగా వాటర్లో ఆడుకుంటున్నాడు. అస్సలు భయం లేదు. ఎంతసేపు అంటే అంతసేపు, ఇంకా బయటికి రమ్మంటే కూడా అస్సలు రాకుండా అసలు వాటర్లోనే ఫేస్ పెట్టి వాడు స్విమ్మింగ్ చేయడం నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నాకు. అసలు అన్ని సమ్మర్స్ కంటే కూడా ఈ సమ్మర్ నాకు తెలిసి మా పిల్లలు చాలా చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. తర్వాత ఇక్కడ చాలా చిన్న బేసిక్స్ పిల్లలు అనమాట. ఇక్కడ వాడు బాగానే ట్యూబ్ లేకుండా స్విమ్ చేశాడు, కానీ తర్వాత నాకు ట్యూబ్ కావాల్సిందే అని అప్పుడప్పుడే, కాబట్టి ఇంకా అంత కరెక్ట్గా అయితే రాలేదన్నమాట. సో ఇలా మా వర్దిల్ ఈ సమ్మర్ అంతా ఎంజాయ్ చేశాడు. ఎగ్జాక్ట్గా 1 అవర్ ఉంటుంది అనమాట స్విమ్మింగ్ టైము. సో ఇది మా వర్దిల్ ఎంజాయ్ చేసిన సమ్మర్ అనమాట. అసలు ఇది వీడియో తీసాను కానీ నేను అసలు మర్చిపోయాను, కానీ ఇది అప్లోడ్ చేస్తే నాకు కూడా ఎప్పుడు స్వీట్ మెమరీ వాడు కూడా చూసుకోవడానికి ఉంటుంది కదా, నాకు గుర్తొచ్చేసి నేనైతే అప్లోడ్ చేశాను. ఇది ఇంకొక స్విమ్మింగ్ పూల్ అనమాట. మా ప్రోచుకి యూనిఫామ్ వేసి దింపేస్తున్నా, కానీ పర్లేదు, రాను అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసరికి అది కూడా చక్కగా నేర్చుకుంది. మా పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ స్విమ్మింగ్లో స్విమ్ చేసి భలే ఎంజాయ్ చేశారనమాట. మా పాప ఇక్కడ స్విమ్ చేస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్. రాను తను ట్యూబ్ లేకుండా కూడా స్విమ్ చేసేసింది అనమాట. ఆ రోజు చాలా చాలా హ్యాపీ మూమెంట్స్, తర్వాత స్వీట్ మూమెంట్స్ అనమాట ఇవన్నీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.